Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Morning. Hi Juhit. Hi Darshanu. So morning, Hi guys, good morning. Night series చూసుకుంటూ ఎవరో చాలా లేట్ గా లేచినాం ఈ రోజు. ఎవరు గైస్ చెప్పండి, అడగండి. ఎవరండి? దర్శన్ గారు. నువ్వు ఒకటే కాదు, నేను కూడా. నేను అట్లీస్ట్ పర్లేదు 8 o'clock కి లేచి దర్శన్ కి చెప్తానా, ఏమని లే దర్శన్, నువ్వు వాకింగ్ పోలే కదా, లేస్తావా అని 8 నుండి 8:30 వరకు లేపినానండి. లేదు సరేలే అని చెప్పేసి నేను వదిలేసిన. ఇంకా ఎంత నిద్ర వచ్చిందో, చాలా నిద్ర వచ్చింది. ప్లస్ మళ్ళీ 9 o'clock కి బయటకు పోయినా కదా, కార్ డ్రైవ్ చేస్తున్నా కదా, ఊరిపోయినా. నేను గ్యాస్ ఆఫ్ చేసినాను, గ్యాస్ ఆన్ చేసి వస్తాను గైస్. ఎవరు లేదో చెప్తా ఉన్నంత వరకు నేనే చెప్పినావు కదా. గ్యాస్ ఆన్ చేసి వచ్చిన. నైట్ గ్యాస్ ఆఫ్ చేసాను ఎందుకంటే నాకు ఎందుకో స్మెల్ వస్తుంది, లీక్ అవుతా ఉంది. ఆల్రెడీ ఒకసారి పిలిపించి చూపించినాం కానీ వాళ్ళు సరిగ్గా చూడలేదు అనుకుంటాను. మళ్ళీ అట్లనే వస్తుంది. దర్శన్కి చెప్పిన ఇంకొకసారి పిలిపించమని. సో నైట్ లేట్గా పడుకొని నాకు మార్నింగ్ లేట్గా లేస్తే మళ్ళీ ఏమంటాడు 9 o'clock కి టైం చూసుకొని, నువ్వు నన్ను చూడండి ఇప్పుడు కూడా నువ్వు నన్ను లేపలే కదా, నువ్వు నన్ను ఎందుకు లేపలేదు, నేను నా వాకింగ్ నీ వల్లే మిస్ అయింది అంట. 8 నుండి 8:30 వరకు లేపితే లేస్తా నాకు నిద్ర వస్తుంది అని చెప్పి అట్లే అన్నావు. నీకు గుర్తుండదు, నెక్స్ట్ నుండి రికార్డ్ చేసి చూపిస్తా. చేసినంత చేసేసి నేనేం చేయలేదు అంటాడు. ఇప్పుడు 9 కి లేచి వచ్చి ఇప్పుడు ఏమంటాను తెలుసా, నాకు కాఫీ కావాలా. వాకింగ్కి వెళ్ళాడు అనమాట. ఇంకా వన్స్ కాఫీ అలవాటు అయిందంటే ఇంకా వాకింగ్కి ఇంకేం ఈరోజు పోయేది ఉండదని అర్థం అయిపోయింది నాకు. సో ఎస్ గైస్, ఇదన్నమాట మార్నింగ్ సినారియో మన ఇంట్లో. నిన్న నేను బయటకు పోయినా కదా, ఈరోజు నేను బయట పిలిచిపోతా. నిన్న దర్శన్ మా పప్ప మావయ్య కలిసి ఊరికి వెళ్ళేసి వచ్చినారు గైస్. కొంచెం తనకి టెంకాయ వాటర్ తీసుకొచ్చేకి. ఎస్, నాకు టెంకాయ వాటర్ తెచ్చేకి ఒకటే, ఊరికి ఏం పోలేదు గైస్. అక్కడ రిలేటివ్స్ కి కొంచెం హెల్త్ బాగాలేకపోతే చూడ్డానికి వెళ్ళినారు. ఎస్, అందుకు వీళ్ళిద్దరు వెళ్ళి నాకు ఇన్ని టెంకాయ నీళ్ళు తీసుకొచ్చినారు ఒకేసారి. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఇస్తాడు, అంత లోపల నేను కాల్ చేస్తా. డే డేట్ అంటే ఎక్కడికైనా బయటకు పోదాము అంటే లవర్స్ ఎట్లా పోతారు, మనం కూడా అట్లా పోదాం. ఇప్పుడు మనం లవర్సా? పెళ్ళైన కాదా? అంతేలే, పెళ్ళైన తర్వాత లవ్ అనేది ఉండదు. హౌ రూడ్. మరి మేము లవర్సా అంటే నువ్వు అనొచ్చు కదా, నేను అందుకే అడిగినా. పెళ్ళైన లవర్స్ అనొచ్చు కదా నాలాగా. యూఆర్ నాట్ స్పాంటేనియస్ లైక్ మీ. ఓకేనా? సరే మేడం, ఓకే వెళ్దాంలే. ఎక్కడికి వెళ్ళాలో నువ్వే ప్లాన్ చేస్తా. ఎందుకంటే నాకు వర్క్ ఉంది, ఆ లోపల చూసేసుకుంటా. మనం నిన్న కూడా టెంపుల్ మళ్ళా లేట్ చేసినావంటే లేట్ టైం ఏ టైం కి చెప్పు, కరెక్ట్ గా రెడీ అవుతా. నీకు ఇప్పుడు ఎంత టైం? 9:30 9:30 అంటే నీకు 11 వరకు టైం ఉంది. ఓకే, 11:30 వరకు టైం ఉంది. 11:30 కి డే డేట్ కి ఎక్కడికి వెళ్తాము? నీ ఎక్కడికో తీసుకెళ్తా. నీకేంది డే అంటే ఏంది? నీ దాంట్లో డే అంటే మధ్యాహ్నం కూడా వస్తుంది కదా. అదే, ఆ మధ్యాహ్నం కూడా పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు డేనే. అసలు నువ్వు ప్లాన్ చేసినావు ఊరికే ఇప్పుడు గూగుల్ చూసేది ఎక్కడికి పోవాలి? నిన్న వచ్చేటప్పుడు చూసుకొని వచ్చిన. ఓకే ఫైన్. ఫైన్ పోదాము. కాకపోతే 11 కి పనులు ఇంకా పోయినారు, నా పూజ కూడా అయిపోయినది కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ వైల్. ఓకే, దాంతో పాటు నిన్నెవరో టెంపుల్ కి పిలిచబోతామా హ్యాండ్ ఇచ్చినారండి. ఈరోజు పిలుచుకోబోతా అట్లీ కూడా. ఎస్, టెంపుల్ కి. బాయ్. ఎస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. ఆల్సో నేను ఇంకోటి చెప్దాం అనుకున్నా, మొన్ననే చెప్పాల్సింది. మొన్న నేను మేకప్ వేసుకునేటప్పుడు ఏ ఫౌండేషన్ యూజ్ చేసినారు అని అడిగినాడు కాదు, నువ్వు నన్ను ఇక్కడ కన్ఫ్యూజ్ చేశాను. ఏ ఫౌండేషన్ యూజ్ చేసినారు అని అడిగినారు. చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి అప్పుడు యూజ్ చేసింది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇట్ ఈస్ వెరీ నైస్ అండి. నేను జస్ట్ బ్రాండ్ కోసం ఒకటి చెప్పట్లేదు, ఫౌండేషన్ చాలా బాగుంది. ఏది బాడీ స్క్రబ్? కాఫీ. కాఫీ అంటే దేనికి? అది ట్యాన్ అయ్యిండే దానికి. ఏదైనా వాడినావా లేదా అంటే కాఫీ, ఆ కాఫీ అనేది. ఈ కాఫీ ఎందుకు వాడతాము? ఇంత మంచి కాఫీ బాడీకి రుద్దుకుంటే వాడతారా ఎవరైనా? నువ్వు వాడతావు. నా బాడీ స్క్రబ్ లేపినావు. ఫస్ట్ డౌది ఇక్కడ పెట్టు. నా బాడీ స్క్రబ్ ఎంత బాగుంది తెలుసా అసలు. డౌది ఇచ్చినా కదా, టాన్ అంటే టాన్ పోతుంది, పూసుకొని ఒకటి. ఆడే ఉందమ్మా, తీసుకో. అక్కడే ఉంటే నీ బాత్రూమ్ లో ఉండి నా బాత్రూమ్ లోకి ఎగిరి రాదు, అది నువ్వు పెట్టాలా తెచ్చి. ఓకేనా?
తీసుకోండి దర్శన్ అని ఇచ్చా కదా చేతికి, అట్లే నాకు తీసుకో గైస్. మార్నింగ్ ఇది ఉండేదే మాకు, మీరైతే వీడియో చూసేయండి ఓకేనా. చూడు ఐస్ క్యూబ్ ఏమన్నా వేసినావు అంటే చూడు మళ్ళీ. దర్శన్ ప్లీజ్ దర్శన్ పో. మార్నింగ్ రెడీ అయిపోతున్నాను. సో ఫౌండేషన్కి నేను స్టేజ్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై రీసెంట్ ఫేవరెట్ ఫౌండేషన్ అనమాట. దీంట్లో ఉండే షేడ్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఇది స్టేజ్ 9-9 HD గ్లో పోర్లెస్ ప్లస్ మ్యాట్ ఫౌండేషన్. సో దిస్ ఈజ్ ద వన్. ఇందులో మనకు ఓవరాల్గా 12 షేడ్స్ ఉంటాయి. సో 12 షేడ్స్లో నా షేడ్ వచ్చేసి బేజ్. సో చాలా బాగుంటుంది అనమాట, స్కిన్లో మంచి కలిసిపోతుంది. ఐ విల్ షో యూ గైస్. రీసెంట్ టైమ్స్లో యూజ్ చేసిన ఫౌండేషన్స్లో అఫోర్డబుల్ వైజ్ కంపేర్ చేసినా, లేదంటే ఆ లైట్ వెయిట్ వైజ్ కంపేర్ చేసినా కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు స్వెట్ ప్రూఫ్ అండ్ యాక్నే సేఫ్ కూడా అనమాట. ఇది చాలా కంఫర్టబుల్ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. స్కిన్ మీద హెవీగా ఫీల్ అవ్వడం కానీ, స్టిక్కీగా ఉండడం కానీ అలాంటిది ఏం లేదనమాట. అండ్ దట్ టు 12 బ్రౌన్ గర్ల్ ఫ్రెండ్లీ షేడ్స్లో వస్తుంది. అండ్ దాంతోపాటు స్కిన్ లిటరలీ బటర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ మన స్కిన్ లాగే అనిపిస్తుంది, ఎక్కువ హెవీగా ఉండడము అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఇలాంటి ఫౌండేషన్స్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దిస్ ఈస్ ఎన్రిచ్డ్ విత్ కోకోనట్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. దానివల్ల స్కిన్ అంతా చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూసుకుంటే ఇది ఒక్కొక్కటి 299కే వస్తుంది అనమాట. సో ట్రస్ట్ మీ గైజ్, మీరైతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. అండ్ షేడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా బెటర్. అండ్ చూడ్డానికి కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు స్కిన్ అంతా చూడొచ్చు ఒకసారి నాది ఎంత న్యాచురల్గా కనిపిస్తుంది ఫౌండేషన్ వేసిన తర్వాత కూడా అని చెప్పేసి. అండ్ 12 hours పాటు అలాగే లాంగ్ స్టేన్ ఇస్తుంది అనమాట. సో అది నాకు బాగా ఇష్టము. డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. నేను అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. కాసేపు ఆగి మేము అత్తయ్య వాళ్ళకి కాల్ చేసాము ఎక్కడున్నారు అని చెప్పేసి. సో అప్పుడు అత్తయ్య సిల్వర్ తీసుకోవడానికి వెళ్తున్నాం అని చెప్పిన వెంటనే నాకు ఫ్లాష్ అయిపోయింది. ఓకే, ఖచ్చితంగా సిల్వర్ బిందె తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు అని చెప్పేసి. ఎందుకంటే చాలా రోజుల ముందు నుండి అనుకుంటూ ఉన్నారనమాట సిల్వర్ది బిందె తీసుకోవాలి అని చెప్పేసి. వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా నాతో అన్నట్టు నాకు బాగా గుర్తు, కాకపోతే ఆ టైంలో కుదరలేదు. అండ్ ఫైనల్లీ ఈరోజు మావయ్య అత్తయ్య ఇద్దరు వెళ్ళిపోయి సిల్వర్ది తీసేసుకున్నారు. ఫస్ట్ అక్కడ ఉన్న దాంట్లో ప్లెయిన్వి అన్నీ చూసారంట. కాకపోతే అష్టలక్ష్మి ఇట్లా మంచిగా డిజైన్ వచ్చి హెవీగా ఉండేది చాలా మంచిగా కనపడింది అని చెప్పారు. అండ్ బెంగళూరులో అయితే మేము సిల్వర్ తీసుకుండేది మొత్తం అంతా సత్యం జ్యువెలరీ వర్క్స్లోనే. ఇక్కడ మా ఇంట్లో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో యాంటిక్వి అండ్ కొంచెం సిల్వర్ గోల్డ్ కలిసినవి. సో అవన్నీ కూడా అక్కడే తీసుకున్నాం. చాలా చాలా బాగుంటుంది వర్క్. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, జస్ట్ మీకు యూజ్ అవుతుందని చెప్పాము. ఇది కూడా అక్కడే తీసేసుకున్నాం అనమాట. మీకు కావాలంటే వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంటే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి పోస్ట్ చేస్తాను, కావాలంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇది ఆర్డర్ బేసిస్ మీద చేపించిండేది ఏం కాదు, ఆల్రెడీ రెడీమేడ్గా ఉండేదే తీసుకొని వచ్చినారనమాట. చూడ్డానికి అంతా చాలా చాలా బాగుంది. అండ్ ఓన్లీ ఈ సిల్వర్ బిందె ఉంది కదా, దాని వెయిట్ వచ్చేసి 1.5 kgs, 1.5 kg ఉందంట. సో దట్టు నాకు తెలిసి సిల్వర్ ప్రైస్ కూడా ఇంకా పెరుగుతూనే ఉంది, ఇంక ఇప్పుడు తీసేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి తీసుకున్నారు. అండ్ ఇదేంటంటే నవరాత్రి టైంకి అంత పెట్టినా కూడా బాగుంటుంది అన్నట్టు అన్నారనమాట. ఎందుకంటే ఈసారి నవరాత్రులు కొంచెం నాకు వీలైనంత వరకు బాగా చేద్దాము అనుకుంటున్నాను, ప్లాన్ చేస్తున్నాను. చూద్దాం ఎలా జరుగుతుందో. సో నవరాత్రికి అండ్ లేదంటే వ్రతాలకి కలశం పెట్టేటప్పుడు కానీ అంతా చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నారు. అండ్ దీంతో పాటు ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో ఈ చిన్న చిన్నవి దీపాలు అవన్నీ కూడా తీసుకొని వచ్చారనమాట. అంటే ఇంట్లో కావాల్సిండేటివి తీసుకున్నారు. అండ్ వీటన్నిటితో పాటు ఏంటంటే మనకు కార్లో పెట్టుకోవడానికి ఒకటి వస్తుంది కదా, సో నేను ఇది షార్ట్ వీడియోలో చూపించాను అనుకుంటా మీకు. సో షార్ట్ వీడియోలో పాదాలు, శ్రీవారి పాదాలు శంకు చక్రం ఉండేది ఒకటి యాంటీక్ లాంటివి తీసుకున్నారనమాట, రౌండ్ షేప్లో ఉండేది. అది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అడిగారు. యాక్చువల్గా అయితే అది మా మావయ్య సెలెక్షన్ అంట, చూపిస్తాను నేను మీకు, వీడియోస్లో వస్తుంది. కాసేపు టెన్షన్ పడ్డాం ఎక్కడ పోయింది అని చెప్పేసి, ఎందుకంటే అది బిందె లోపల ఉండింది, మేము లాస్ట్లో చెక్ చేసుకున్నాము. సో ఇదేంటంటే కార్లో పెట్టేదన్నమాట, కార్లో మనం యూజువల్గా దేవుళ్ళలో పెడతాం కదా, సో ఇది మా మావయ్యకి నచ్చి సో ఇది కూడా ఒకటి తీసేసుకున్నారు. సో యా, ఇది సిల్వర్
సిల్వర్ షాపింగ్ ఫర్ ఫెస్టివల్. దీని తర్వాత దర్శన్ నేను వీఆర్ గోయింగ్ సమ్వేర్ అవుట్. వాచ్ ద ఫుల్ వ్లాగ్. Oh my god, who is this gentleman? This is Joey's husband. అయ్యయ్యో, నేను రెడీ అయినానని చెప్పేసి నాకంటే మంచిగా రెడీ అయినావు చూడు నువ్వు అసలు. ఇది నార్మలా? ఇస్ దిస్ డేట్ అవుట్ఫిట్? మరి ఇంత ప్రాపర్ డేట్ అవుట్ఫిట్ అవసరమా? అయ్యయ్యో, పెళ్ళై 2 years అయినా కూడా ఇంకా ఫ్లర్ట్ చేసేది ఆపడం లేదు గైస్ ఈ హస్బెండ్. ఫైనలీ అనుకున్న టైం కంటే ఒక 40 minutes లేట్ గా బయలుదేరుతాను గైస్. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ 40 minutes. 1.5 hour నుండి ఎంత సతాయించను. 1.5 hour నుండి నేను సతాయలేదు, నువ్వు రెడీ అయి కూర్చున్నావు. నేనేం చేయాలా? నేనేం చేయాలంటే నీదే తప్పు గైస్. వీళ్ళేమో వీకెండ్, వీళ్ళకి ఏం పని ఉండదు. మంచిగా మార్నింగ్ లేచి స్నానం చేసి సోఫాలో స్టైల్ గా కూర్చుంటారు. మనం లేయల్లా ఇల్లు సెట్ చేసుకోవాలా, వాక్యూమ్ పెట్టి పూజ రూమ్ క్లీన్ చేసి పూజ చేసి ఆ తర్వాత నేను రెడీ అయ్యి ఒక షూట్ ఉండింది దాన్ని కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈ రోజు నాకు మీటింగ్ కూడా ఉంది గైస్ ఒకటి. సో ఒకటి మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళతో మాట్లాడే లోపల ఆబ్వియస్లీ టైం పడుతుంది కదా. ఐ నెవర్ డిసప్పాయింట్ యూ దర్శన్, ఓకేనా? చూడు అయినా కూడా లంచ్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం. yes, after a very we feel it's been very long time. After a long time I am going on a date with my girlfriend. Your girlfriend? I am your girlfriend. wife కాదా నేను ఇప్పుడు? అంటే ఇప్పుడు పాత మెమరీస్ అన్ని వస్తున్నాయి. పాత మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయా? ఓకే ఓకే ఓకే. అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి డేట్ కి వెళ్తా ఉండే ఫీలింగ్ వచ్చింది. బికాస్ మేము అట్లా నార్మల్ గా బయటికి వెళ్ళేసి వచ్చినా ఇంత అయితే రెడీ అవ్వం కదా గైస్. ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ పోస్ట్ చేసినాను. మిస్ అంటే చూడండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లుక్స్. అసలు ఫస్ట్ దర్శన్ వేరే డ్రెస్ వేసుకోండా, నేను మీకు చూపించినాను లేదో గానీ ఈ డ్రెస్ నేను వేసుకోండేది చేంజ్ చేసినాడు గైజ్. మళ్ళీ ఎట్లయినా కొంచెమైనా డామినేట్ చేస్తే తప్ప దర్శన్ మాట పేరు నిలబడదు కాబట్టి డామినేట్ చేయాలని చెప్పేసి డ్రెస్ మార్చుకోండే పర్సన్ అన్నమాట దర్శన్. కదా దర్శను? క్యాజువలా? ఇది క్యాజువల్ అంటారా దీన్ని? డేట్ కి ఇంత బాగా అసలు ఏదో ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ ని మీట్ చేయడానికి పోయినప్పుడు ప్రాపర్ జెంటిల్మెన్ లాగా రెడీ అవుతాడు. బట్ అప్రిషియేట్ చేయాలి దర్శన్ నీ ఎఫర్ట్స్. వైఫ్ ని ఇంప్రెస్ చేసే కూడా ఇంత బాగా రెడీ. నన్ను ఇంప్రెస్ చేసేకేలా లేకపోతే ఆడియన్స్ లో ఎవరినైనా ఇంప్రెస్ చేసేకా? నాకు నా వైఫ్ ని ఇంప్రెస్ చేస్తే చాలే. అసలు పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత కూడా హస్బెండ్ ఇట్లా ఫ్లర్ట్ చేస్తా అంటే ఇంకేం చెప్పాలో చెప్పండి. వైట్ హెయిర్స్ వచ్చేంత వరకు కూడా అట్లే. అయ్యో చాలు ప్లీజ్, డోంట్ మేక్ మీ ఫీల్ షై. ఓకే, ఫస్ట్ ఎక్కడికి వెళ్తాను? టాపిక్ చేంజ్ గైస్, టాపిక్ చేంజ్. యూఆర్ ఆన్ కెమెరా, టాపిక్ చేంజ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు నీకు ఒక స్పెషల్ ప్లేస్ కి. ఎక్కడికి? ఓకే, అక్కడికి తీసుకెళ్తా. ఎప్పుడు వెళ్ళలేదు? ఓకే, ఇక్కడేనా? ఈ ఏరియాలోనేనా? ఇదే ఏరియాలోనే. ఓకే, ఇదే ఏరియాలో అంటే ఐ హ్యావ్ ఏ ప్లేస్ ఇన్ మైండ్. నాకు తెలుసు, నేను గెస్ట్ చేయగలుగుతాను గైస్. యు నో ఇట్స్ వెరీ హార్డ్ టు గివ్ సర్ప్రైజెస్ నాకు పర్సనల్ గా. ఎందుకంటే నేను కొన్ని గెస్ట్ చేయడంలో అది నేనే ఎప్పుడో ఒకసారి నీకు చూపించింటా. డైసా అక్కడికైనా వెళ్తా ఉండేది. నాకు తెలుసు గైజ్, నేను గెస్ట్ చేస్తా ఈజీగా దర్శన్ మైండ్ లో ఏముందో. ఎందుకంటే దర్శన్ది తుత్తర్నోరు కాబట్టి ఎప్పుడైనా ఆన్ ద వేలో వచ్చేటప్పుడు మనం ఒకసారి ఇక్కడికి రావాలి అనేటది అది మైండ్ లో పెట్టుకొని కరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్తాడు అనమాట. సో అందుకని చెప్పేసి జిప్ చేసుకుంటావా నీ నోరు? ఎట్లా? ఇట్లా అట్లే నువ్వే అనుకో చాలు. ఎక్స్క్యూజ్ మీ, నేను మాట్లాడకపోతే మీకు ఎంత బోర్ కొడుతుందో చెప్పండి గైస్. నీ మాటలు ఇష్టమైతే బట్ నీకంటే ఎక్కువ నేనే మాట్లాడతాను తెలుసా? లేదు ఇది మరి మాట్లాడి చూద్దాం. ఆపకుండా ఒక 3 minutes ఏమన్నా మాట్లాడు. ఏం మాట్లాడాలా? చూడండి గైస్, ఏం మాట్లాడాలా? నన్నే రివర్స్ లో అడుగుతాడు. అండ్ నాకు తెలిసి దర్శన్ ఇంకోటి మర్చిపోయినాడు అనుకున్నా. ఈ రోజు డేట్ ప్లాన్ చేసినాడంటే గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఐఎమ్ వెజిటేరియన్ గైజ్ ఈ రోజుకి. ఎందుకంటే సాటర్డే ఈ రోజు కాబట్టి ఇట్ ఈస్ వెజ్ డే. నీకు వారాలు ఉండవు, నాకు ఉంటాయి నాయన. నేను థర్స్డే సాటర్డే ప్యూర్ వెజిటేరియన్. బట్ ఐ గెస్ అక్కడ వెజ్ ఆప్షన్స్ ఉన్నాయేమో. చూసినావా అదన్నా? వెజ్ ఆప్షన్స్ 2 ఉన్నాయా? 2 ఉంటే బెటర్. ఎందుకంటే మనకి ఇక్కడ ఆర్ఆర్ నగర్ లో చాలా తక్కువ రెస్టో బార్స్ అవ్వచ్చు, కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. అండ్ మేమైతే ఈ చుట్టుపక్కల ఉండేటివి ఎన్ని ఉన్నాయో అన్ని కవర్ చేసేసినాం గైజ్ ఆల్రెడీ. కొత్తది ఉందంటే ఇదే. ఆ హింట్ తోనే నేను
వైట్ ఫీల్డ్ దగ్గర పోదాం అనుకున్నాను. వైట్ ఫీల్డ్ అనుకున్నా ఫస్ట్. రేపు వస్తావా? కాదు అంటే అక్కడ చాలా బాగుండే. ఓకే, ఐ మీన్ లైక్ నువ్వు ఎప్పుడు పోయినావు నేను చూడకుండా? నేను మా ఫ్రెండ్స్ తో పోయినా. చెప్పే చూడు, నేను వదిలేసి నేను నేను రాలేదు. నువ్వు ఒక్కడివే చూసిన దేంట్లో? గూగుల్లోనో ఇన్స్టాగ్రామ్ లోనో ఏదో చూసిన. ఓకే, అండ్ కొత్త కొత్త పబ్స్ వచ్చినాయి, టెరెస్ట్ పబ్స్, చాలా బాగుందంట. అండ్ ఈ రోజు ఈవినింగ్ కాదు నైట్ షోకి మేము దేవరా మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం గైస్. ఎట్లుందో చూద్దాం అని చెప్పేసి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు గైస్ ఈ రోజు. అదంతా నేను వ్లాగ్ చేస్తానో లేదో నాకు తెలియదు కాబట్టి నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. బికాస్ ఐ ఓన్లీ వ్లాగ్ 40 to 45% ఆఫ్ మై లైఫ్. మిగతాదంతా కొంచెం అట్లట్లా కప్పిపుచ్చుతా ఉంటాను అనమాట. నాట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు షేర్, ఎందుకంటే అందరు కంఫర్టబుల్ గా ఉండాలి కదా నాతో పాటు. అంతే కదా? ఓకే, లెట్స్ గో. నాకు డైసీ కనపడింది, ఇప్పుడు యూటర్న్ చేసుకొని లెట్స్ గో. రాకెట్ ఓకే, ఏం రాకెట్? నేను ఇప్పుడు డాన్స్ చేసాను. మొత్తం ప్లాట్ఫామ్ బోర్డ్ అన్ని పెట్టించిన ఆడ నువ్వు డాన్స్ చేస్తావు. ఎంత ఓపెన్ గా చెప్తాను అంటే అక్కడ ఏం ఉండదని అర్థమైంది. ఈట్ గుడ్ ఫుడ్ అంతే. ఓన్లీ ఫుడ్? yes. నీతో ఏందేందో అనుకున్నాను. ఏమనుకున్నావే? అంటే సాల్సా చేద్దాం అనుకున్నా. అయ్యో, ఏమైంది రోజు నీకు? ఎందుకంత వియర్డ్ గా మాట్లాడతాను? కాదు అంటే చాలా రోజులైంది కదా. లెట్స్ హావ్ సమ్ ఫన్, డాన్స్. మెంటల్ వచ్చింది గైస్ దర్శన్ కి. ఇగ్నోర్ హిమ్ ఫర్ టుడే. హి ఇస్ వెరీ ఎనర్జెటిక్ ఈ రోజు. ఇదే ఎనర్జీతో నాకు మంచి మంచి ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలని. ఓకేనా? నాతో డాన్స్ చేయి. సరేలే, చేస్తా. ఫస్ట్ ఫొటోస్ తీ. ఓకే. We are back home. 3 o'clock అట్లా అవుతుంది టైమ్. వీ హ్యాడ్ గుడ్ టైం, మంచిగా మాట్లాడి టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయ్యాము. ఫుడ్ అయితే లవర్ తో డేట్ అయిపోయింది. ఇంకా హస్బెండ్ వైఫ్ డ్యూటీ స్టార్ట్ చేయలేక ఇంటికి వెళ్ళి కొంచెం క్లీనింగ్లు ఉన్నాయి, వర్క్లు ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో నాకు కూడా వర్క్ ఉంది గైజ్. అండ్ మనకు వ్లాగ్స్ కూడా అన్ని మనకు ఫుల్ కట్టు వస్తూ ఉంటాయి నాకు తెలుసు, ఎందుకంటే నేను ప్రీ షూట్ చేసి ఏవి పెట్టుకోలేదు. కొన్ని ఉన్నాయి, ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ ఇట్ లేటర్. అండ్ హాల్ వీడియో ఒకటి షూట్ చేసేది ఉంది. హోప్ఫుల్లీ ఐ నీడ్ టు డూ ఇట్ బై టుడే. అండ్ ఫుడ్ అయితే బాగానే ఉండింది, కానీ మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు అనమాట. ఎక్కువ తినలేము, ఇద్దరమే కదా ఉండేది. ప్లస్ ఇద్దరం ఎక్కువ తినే వాళ్ళం కూడా కాదు అంత ఎక్కువ, అందుకే చాలా తక్కువ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నాము. నేను స్పెగెటీ ఆర్డర్ చేసుకున్నా, దర్శన్ ఒక టిక్కా అంతే, కోక్. సో దీనికి మించి ఏం తినలేదు. ఇంకా ఐ ఎక్స్పెక్టెడ్ అనమాట మెయిన్ కోర్స్ అట్లా తిందామని. కాకపోతే ఏమైందంటే నేను వెజ్, దర్శన్ నాన్ వెజ్. సో ఇద్దరికి సపరేట్ చేసుకుంటే ఖాళీ అయిపోదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఫుడ్ ఊరికే. అందుకే మాకు ఎంత అవుతుందో అంతే ఆర్డర్ చేసుకున్నాము. తినొచ్చు కానీ ఒక్కరే తినలామా అంటే మొత్తం ఎట్లా ఇస్తారో తెలియదు. అంటే క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చినారు, తక్కువ ఏమి ఇవ్వలేదు. నేను వేరే వాళ్ళు కూడా చూస్తున్నా కాబట్టి 1 person కాంట్ ఈట్ హోల్ స్టార్టర్ అనమాట. సో ఇంకొకసారి ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు లెట్స్ ట్రై డిఫరెంట్ ఐటమ్స్ కావాలంటే చేయొచ్చు. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాము మా ఈ క్యూట్ లిటిల్ వీకెండ్ వ్లాగ్. సో మీ లవర్స్ డేట్ గైస్. ఓకే, దర్శన్ అదేం మోజో ఏమో లవర్స్ అని చెప్తున్నాడు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. లవర్స్ అంటే లైక్ ఆ వైబ్ ఉండాలా ఇప్పుడు. yes, we have to feel fresh. యా, ఇప్పుడు మన హెయిర్స్ కూడా వైట్ అయినా కూడా షీస్ మై లవర్ అన్నలా. ఓకే, అట్లే అందుకు నేను. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. టాటా, bye bye guys.